హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. ఈరోజు మనం టీఎస్ లా సెట్ 2019 క్వశ్చన్ పేపర్లో నుంచి పార్ట్ సి యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా చూద్దాం. మన ఛానల్లో పార్ట్ ఏ ఇంకా పార్ట్ బి కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంది. 2019 లా సెట్ యొక్క క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్. ఎవరైనా అది చూడకపోతే చూడండి. ఇంకా మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెక్షన్లోని ఫస్ట్ క్వశ్చన్ని చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే కింది వాటిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావడానికి అర్హత కోసం ఏమీ అవసరం లేదు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇది మ్యాండేటరీ అండి. ఎవరైనా ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే వాళ్ళు కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఇంకా షుడ్ బి ఆఫ్ 35 years ఆఫ్ ఏజ్ ఆర్ ఎబో, ఇది కూడా మ్యాండేటరీ. వాళ్ళు కనీసం 35 years అండ్ ఎబో ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. ఇంకా థర్డ్ వచ్చేసి షుడ్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ, ఇంకా లోక్సభలో మెంబర్ కావడానికి అర్హత సాధించి ఉండాలి. ఇంక ఇక్కడ ఫోర్త్ వచ్చేసి ఏమంటున్నారు, షుడ్ హ్యావ్ ఏ మినిమమ్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్. ఇది మనకి ప్రెసిడెంట్ కానీకి అర్హతల్లో క్వాలిఫికేషన్స్లో లేదు. సో విచ్ ఆఫ్ నాట్ రిక్వైర్డ్ అంటే ఫోర్త్ వన్. అంటే మనకి ప్రెసిడెంట్ కావడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తోటి సంబంధం లేదు. ఆన్సర్ ఈస్ ఈ షుడ్ నాట్ హ్యావ్ ఏ మినిమమ్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్. బ్యాచిలర్ డిగ్రీ అవసరం లేదు. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇండియన్ పార్లమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్. భారతదేశ పార్లమెంటు ఈ సూత్రం మీద ఆధారపడి ఉంది. అంటే మనం బైకామెరలిజం అంటే ద్విసభా విధానం అండి. మన ఇండియన్ పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి కదా, అంటే ద్విసభా విధానం. మన ఇండియన్ పార్లమెంట్లో ఉన్న 2 సభలు రాజ్యసభ ఇంకా లోక్సభ, అంటే ద్విసభా విధానం మన ఇండియన్ పార్లమెంట్ పాటిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి బైకామెరలిజం, ద్విసభా విధానం. నెక్స్ట్ క్వశ్చన్, when the master is held liable for the wrongful act of his servant, the liability is called. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, when the master is held liable for the wrongful act of his servant, the liability is called. అంటే యజమాని తన సేవకుని యొక్క తప్పుకు బాధ్యత వహించినప్పుడు ఆ బాధ్యతను ఏమని అంటారు? అంటే ఒక యజమాని తన సర్వెంట్ చేసిన తప్పుకు తనే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఆర్ లయబిలిటీని ఏమంటారు అంటే ప్రత్యామ్నాయ బాధ్యత, వికారియస్ లయబిలిటీ. అంటే బదులుగా తన సర్వెంట్కి బదులుగా తను బాధ్యత తీసుకుంటున్నాడు తప్పు పైన, కాబట్టి ఆ లయబిలిటీని మనం ప్రత్యామ్నాయ లయబిలిటీ ఆర్ ప్రత్యామ్నాయ బాధ్యత అంటాము, వికారియస్ లయబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్లీ ఎంటరింగ్ ఇంటూ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ. అంటే మరొక వ్యక్తి ఆస్తిలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడాన్ని మనం ఆక్రమించుకోవడం అంటాం. ఆక్రమణ, ట్రెస్ పాసింగ్. వేరే వాళ్ళ ప్రాపర్టీకి అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని మనం ట్రెస్ పాసింగ్ అంటాం. అంటే చట్టవిరుద్ధంగా ప్రవేశించే చర్యను వేరే వాళ్ళ ప్రాపర్టీకి మనం అంటాం ట్రెస్ పాసింగ్, ఆక్రమించు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేవియట్ ఎంప్టర్? ఇది బీలోకి సంబంధించిన క్వశ్చన్. కేవియట్ ఎంప్టర్ అనే అర్థం ఏంటి అంటే బయ్యర్ బీవేర్, కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలి అని ఈ కేవియట్ ఎంప్టర్ యొక్క వాక్యం అర్థం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, ఫిడ్యూటరీ రిలేషన్షిప్ మీన్స్ ఏ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్. విశ్వసనీయ సంబంధం అంటే ఒక సంబంధాన్ని సూచిస్తుంది. అంటే ఫిడ్యూటరీ రిలేషన్షిప్ వేటిపైన బేస్ అయి ఉంటుంది అంటే నమ్మకం పైన. ఫిడ్యూటరీ రిలేషన్షిప్ మీన్స్ ఎ రిలేషన్షిప్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ ఆఫ్ ది అదర్ పర్సన్, నమ్మకం. నెక్స్ట్ వచ్చేసి, జనరల్లీ వెన్ ఏ పర్సన్ ఈజ్ ప్రాసిక్యూటెడ్ ఫర్ క్రిమినల్ అఫెన్స్ ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ది. నార్మల్గా ఒక వ్యక్తి క్రిమినల్ నేరం చేసినప్పుడు రుజువు చేసే భారం ఎవరి మీద ఉంటుంది అంటే ప్రాసిక్యూటర్ ఆర్ ప్రాసిక్యూషన్ పైన ఉంటుంది. ప్రాసిక్యూటర్ ఆర్ ప్రాసిక్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పార్టిసిపెంట్ ఇన్ కమిషన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్. నేరం చేయడంలో పాల్గొనే వారిని ఈ విధంగా పిలుస్తారు. మనకి ఇక్కడ తెలుగులో చదువుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నేరంలో పాల్గొనే వాళ్ళని ఏమంటామంటే మనం తోడు దొంగ. నేరం చేసే వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకోవడం వాళ్ళని తోడు దొంగ అంటాం. నెక్స్ట్ వచ్చేసి
వేర్ ఈస్ ద నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ లొకేటెడ్? ఇది లాకి సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్. నేషనల్ జ్యుడిషియరీ అకాడమీ ఎక్కడ ఉంది అంటే భూపాల్లో ఉంది. మధ్యప్రదేశ్లోని భూపాల్లో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? మనకి తెలుసు మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పేజ్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్లో కింది వాటిలో ఏది లేదు అంటే మనకి తెలుసు మొరాలిటీ అనేది ఉండదు. జస్టిస్ ఉంటుంది, సోవరింగ్, సోషలిస్టిక్, సెక్యులర్ ఇలాంటివి ఉంటాయి కానీ మొరాలిటీ అనేది ఉండదు. డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇవి ఉంటాయి కానీ మొరాలిటీ అనేది ఉండదు. అలా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ గూడ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ఏ షాప్ విత్ ఏ ప్రైస్ ట్యాగ్ ఇట్ ఈస్. ది బీలో మర్చెంటైల్ లాకి సంబంధించిన క్వశ్చన్. ఒక దుకాణంలో ఒక వస్తువు యొక్క ధరను పట్టికతో ప్రదర్శించినప్పుడు ఆ వస్తువు అంటే ఒక షాప్లో ఒక ఐటమ్ని దాని ప్రైస్ తోటి మనకి డిస్ప్లే చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే అది ఆఫర్ అనుకోవాలా, లేకపోతే ఇన్విటేషన్ టు అని ఆఫర్ అవుతుందా, కౌంటర్ ఆఫర్ అవుతుందా, నన్ ఆఫ్ దీస్. అంటే అది ఆఫర్ మాత్రం కాదండి. మనకి డైరెక్ట్గా వాళ్ళు మనకి వచ్చి అడగలేరు కదా, అది ఆఫర్ కాదు. సో అది మనకి ఇన్విటేషన్ టు ఆఫర్ మాత్రమే అవుతుంది. అంటే ఒక దుకాణంలో వస్తువుల యొక్క ధరను పట్టికతో ప్రదర్శించినప్పుడు అది ఒక ఆఫర్కు ఆహ్వానం మాత్రమే, ఆఫర్ కాదు. సో ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు ఆఫర్. నెక్స్ట్ క్వశ్చన్ వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా రిఫర్స్ టు. వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. ఎ డిఫెన్స్ ఇన్ అన్ యాక్షన్ ఫర్ టార్ట్స్. సివిల్ తప్పిదాల చర్యలో ఒక రక్షణ ఈ టర్మ్ యొక్క అర్థం. ఎ డిఫెన్స్ ఇన్ అన్ యాక్షన్ ఫర్ టార్ట్స్ చట్టం గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండి. టార్ట్స్ చట్టం మాత్రం అసలు వదిలేయకండి, లా సెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ లా ఆఫ్ టార్ట్స్ హ్యాస్ టేకన్ ప్లేస్ త్రూ. నెక్స్ట్ క్వశ్చన్ కూడా టార్ట్స్కి సంబంధించింది. టార్ట్స్ చట్టం అభివృద్ధి దీని ద్వారా జరిగింది అంటే జ్యుడిషియల్ డెసిషన్స్, న్యాయ నిర్ణయాల వల్లనే టార్ట్స్ చట్టం యొక్క అభివృద్ధి జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈ కింది వాటిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంతర భాగం ఏది? మనకి తెలుసు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే సింగిల్ సిటిజన్షిప్, మల్టీ సిటిజన్షిప్, డ్యువల్ సిటిజన్షిప్, డొమైసైల్ సిటిజన్షిప్ ఫర్ స్టేట్ అండ్ న్యాచురల్ సిటిజన్షిప్ ఫర్ యూనియన్. అలా ఏవి లేవు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్, సింగిల్ పౌరసత్వం. ఆన్సర్ వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రిన్సిపల్ ఇంకా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ప్రిన్సిపల్ వచ్చేసి విల్ఫుల్ ర్యాష్ డ్రైవింగ్ ఈజ్ అన్ అఫెన్స్ అని అంటున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని వేగంగా వాహనం నడపడం నేరం. ఫ్యాక్ట్, ఇక్కడ ఫ్యాక్ట్స్ వచ్చేసి మిస్టర్ తివారీ వాజ్ డ్రైవింగ్ హిస్ కార్ ఆఫ్టర్ డ్రింకింగ్ ఆల్కహాల్. పోలీస్ బుక్స్ హిమ్ ఫర్ విల్ఫుల్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ఈజ్ ద యాక్ట్ ఆఫ్ పోలీస్ లాఫుల్? అంటే మిస్టర్ తివారీ మద్యం తాగి కారును నడుపుతున్నాడు. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ వాళ్ళ చర్య న్యాయసమ్మతమా కాదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే ప్రిన్సిపల్ ఏంటిది? ర్యాష్ డ్రైవింగే అఫెన్స్. పోలీస్ వాళ్ళు ఏం చేశారు? అతను తాగి నడుపుతుంటే అది ర్యాష్ డ్రైవింగ్ అని అంటున్నారు. సో పోలీస్ వాళ్ళ చర్య న్యాయసమ్మతం కాదు. ఇట్ ఈస్ అన్లాఫుల్, ఇట్ ఈస్ నాట్ లాఫుల్. సో ఆన్సర్ వచ్చేసి నో, బికాస్ మిస్టర్ తివారీ వాజ్ నాట్ డ్రైవింగ్ ర్యాష్లీ, హీ వాజ్ డ్రంక్ వైల్ డ్రైవింగ్. అంటే పోలీస్ వాళ్ళ చర్య న్యాయసమ్మతం కాదు. ఎందుకు అంటే తివారీ ర్యాష్గా నడపడం లేదు, మద్యం తాగి నడుపుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఓన్లీ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఫ్యాక్ట్ని జడ్జ్ చేసే ఎబిలిటీ మనకి ఉందా లేదా అని జడ్జ్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్ అండ్ ఫ్యాక్ట్. ప్రిన్సిపల్ mere silence as to the facts likely to affect the willingness of a person to enter into a contract is not a fraud unless the circumstances of the case are such that on close examination it is found to be the duty of the person keeping silent to speak, or unless
హిస్ సైలెన్స్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈక్వివాలెంట్ టు స్పీచ్. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి ఒకవేళ పరిస్థితుల ప్రకారం ఒక వ్యక్తికి మాట్లాడవలసిన బాధ్యత ఉన్నా లేక అతడు నిశ్శబ్దంను ఒక మాటగా పరిగణించవలసి ఉన్నప్పుడు తప్పితే ఈ రెండు సిచ్యువేషన్లో తప్పితే ఆ వ్యక్తి యొక్క నిశ్శబ్దం మరొక వ్యక్తి యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేసినా అది మోసం కింద రాదు. అంటే ఈ రెండు నిర్ణయాల్లో మాట్లాడవలసిన బాధ్యత ఉన్నప్పుడు నిశ్శబ్దం ఒక మాటగా పరిగణించవలసి ఉన్నప్పుడు తప్ప ఆ వ్యక్తి యొక్క నిశ్శబ్దం వేరొక వ్యక్తి యొక్క నిర్ణయాన్ని ప్రభావితం చేసినా అది మోసం కింద రాదు అనేది ప్రిన్సిపల్ అండి. ఫ్యాక్ట్ వచ్చేసి ఎక్స్ సెల్స్ బై ఆక్షన్ టు వై ఎ హార్స్ విచ్ ఎక్స్ నోస్ టు బి ఆఫ్ అన్సౌండ్ state of mind. X says nothing to Y about the horse unsound state of mind. Give the correct answer. అంటే X వేలం పాటలో ఒక గుర్రాన్ని వైకి అమ్ముతాడు, కానీ ఆ గుర్రం వచ్చేసి అన్సౌండ్ అంటే మెంటల్లీ పిచ్చిదని ఎక్స్కి తెలుసు, కానీ వైకి అమ్మేటప్పుడు చెప్పడు. అప్పుడు కింది వాటిలో ఏమని మనం అనుకోవాలి అంటే ఎక్స్ కెన్ బి హెల్డ్ లయబుల్ ఫర్ ఫ్రాడ్. ఎక్స్ మోసానికి బాధ్యత వహించాల్సి ఉంటుందా, లేకపోతే ఎక్స్ కెన్ బి హెల్డ్ లయబుల్ ఫర్ మిస్ప్రెజెంటేషన్. ఎక్స్ తప్పుదారి పట్టించినందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది, లేక ఎక్స్ కెనాట్ బి హెల్డ్ లయబుల్ బికాస్ హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్ పాజిటివ్ అబౌట్ ద మెంటల్ స్టేట్ ఆఫ్ ది హార్స్, లేక ఎక్స్ కెనాట్ బి హెల్డ్ లయబుల్ బికాస్ ఇట్ ఈస్ ద బయర్ హూ మస్ట్ బి అవేర్ ఆఫ్ ది థింగ్స్. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ నిశ్శబ్దంగా ఉన్నాడు, ఆ హార్స్ గురించి పాజిటివ్గా ఏమీ చెప్పలేదు, నెగిటివ్గా ఏమీ చెప్పలేదు, అంటే మిస్రిప్రజెంట్ మాత్రం చేయలేదు. మిస్రిప్రజెంట్ అంటే ఉన్నది లేనట్టు చెప్పడం, అంటే ఎక్స్ హార్స్ గురించి పాజిటివ్గా కూడా ఏం చెప్పలేదు. సో ఎక్స్ కెనాట్ హెల్డ్ లయబుల్. ఆ ప్రిన్సిపల్ ఇంకా ఫ్యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఎక్స్ ఈజ్ నాట్ లయబుల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే ఓన్లీ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్స్ హ్యావ్ ది అథారిటీ టు ఎనాక్ట్ లాస్ ఆన్ దేర్ ఓన్. నో లా మేడ్ బై ది స్టేట్ కెన్ టేక్ అవే ఏ పర్సన్స్ ఫండమెంటల్ రైట్. మనకి తెలుసు మన గవర్నమెంట్లో లాస్ మేక్ చేసేది లెజిస్లేటర్ మాత్రమే. యూనియన్ లెజిస్లేటర్ వచ్చేసి పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్ వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్స్. అంటే పార్లమెంట్ ఇంకా స్టేట్ లెజిస్లేటర్స్కి మాత్రమే లాని ఎనాక్ట్ చేసే అథారిటీ ఉంది. కానీ ఈ లాస్ ఎలా ఉండకూడదు అంటే ఒక పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ని అణిచివేసేలాగా ఈ లాస్ ఉండకూడదు అని ప్రిన్సిపల్. ఫ్యాక్ట్ వచ్చేసి పార్లమెంట్ ఎనాక్టెడ్ ఏ లా విచ్ అకార్డింగ్ టు ఏ గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఈజ్ వయోలేటింగ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ట్రేడర్స్. A group of lawyers filed a writ petition challenging the constitutional validity of the state, seeking relief to quash it and further direct parliament to enact a new law. అంటే ఇక్కడ ఫ్యాక్ట్ ఏమంటున్నారంటే పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది, కానీ కొంతమంది న్యాయవాదులు ఏమని వాదిస్తున్నారంటే ఆ చట్టం వర్తకులు అంటే ట్రేడర్స్ యొక్క ప్రాథమిక హక్కుకి భంగం కలిగించేలా ఆ చట్టం ఉంది అని కొంతమంది న్యాయవాదులు ఒక రిట్ పిటిషన్ వేశారు కోర్టుకి. అప్పుడు రిట్ పిటిషన్లో ఇంకా ఏమని చెప్పారు అంటే ఆ కొత్త చట్టాన్ని రద్దు చేసి కొట్టివేయాలి, ఇంకా కోర్టు పార్లమెంట్కి ఇంకో వేరే చట్టం చేసిన చట్టం కాకుండా ఆ చట్టాన్ని కొట్టివేసి కొత్త చట్టంని చేయమని ఆదేశించండి అని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు ఆ గ్రూప్ ఆఫ్ లాయర్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి అంటే అప్పుడు పార్లమెంట్ ఏం చేయొచ్చు? ద కోర్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏముంది అంటే ద కోర్ట్ కెన్ క్వాష్ ద ఎగ్జిస్టింగ్ లా ఇఫ్ ఇట్ వయలేట్స్ ఫండమెంటల్ రైట్స్ బట్ కెనాట్ డైరెక్ట్ పార్లమెంట్ టు మేక్ ఎ న్యూ లా. అంటే ఇక్కడ జ్యుడిషియరీ కోర్టుకి ఉన్న లాని కొట్టివేసే అధికారం ఉంది, కానీ కోర్టు పార్లమెంట్కి ఆదేశించడానికి వీల్లేదు మీరు ఇంకొక న్యూ చట్టం చేయండి అని. కోర్ట్ ఓన్లీ కెన్ క్వాష్ ద ఎగ్జిస్టింగ్ లా. అంటే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లయితే కోర్టు ఇప్పటికే ఉన్న చట్టాన్ని రద్దు చేయవచ్చు, కానీ కొత్త చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించరాదు. ఎందుకంటే చట్టం చేయడాన్ని
ఓన్లీ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేటివ్ వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ ఈస్ యూనిటరీ. మనకి యూనిటరీ కాన్స్టిట్యూషన్స్, ఫెడరల్ కాన్స్టిట్యూషన్స్ అలా ఉంటాయి కదా. ఈ కింది వాటిలో ఏకీకృతమైన రాజ్యాంగం ఏ దేశంలో ఉంది అంటే బ్రిటన్ వాళ్ళది యూనిటరీ, బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేషియో డిసిడెండి మీన్స్. రేషియో డిసిడెండి అంటే లా టర్మ్స్కి సంబంధించిన క్వశ్చన్. రేషియో డిసిడెంటీ అంటే అర్థం ఏంటి అంటే పార్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ విచ్ పొసెస్ అథారిటీ, అంటే అధికారం కలిగి ఉన్న తీర్పులో ఒక భాగంని మనం రేషియో డిసిడెండి అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఏ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఈ కింది వాటిలో క్రిమినల్ ప్రొసీడింగ్స్కి సంబంధించి ఏది నిజం కాదు అంటే ద కోర్ట్ మే ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దర్ ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాపర్టీ. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి వారి యాజమాన్యంలో ఆస్తుల బదిలీ చేయాలని కోర్టు ఆదేశించవచ్చు, అంటే కోర్టు ఆదేశించలేదు. కేసులో ఉన్న 2 పార్టీస్ యొక్క యాజమాన్యంలో ఆస్తులను బదిలీ చేయాలని కోర్టు మాత్రం ఆదేశించలేదు. కోర్టు జరిమానా చెల్లించమని అడగవచ్చు, ప్రాసిక్యూషన్ చేయవచ్చు, కానీ న్యాయస్థానం ఆరోపణల నుంచి విముక్తి చేయవచ్చు, కానీ యాజమాన్యాల ఆస్తులను బదిలీ చేయమని కోర్టు ఆదేశించరాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్లో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ కేస్ బిట్వీన్ దివ్య వర్సెస్ డెఫేరియా. దివ్య కెనాట్ బి ఏ అంటే ఒక కేసులో అది దివ్య వర్సెస్ డెఫేరియా కేస్ మధ్యలో దివ్య ఏది కాలేదు. దివ్య డిఫెండెంట్, ప్రతివాది అవ్వలేదు. ప్లేంటిఫ్ అవుతుంది, అప్పీలుదారు అవ్వచ్చు, పిటిషనర్ అవ్వచ్చు, ప్రతివాది కాలేదు, డిఫెండెంట్. నెక్స్ట్ క్వశ్చన్ సిఆర్పిసి స్టాండ్స్ ఫర్ అంటే క్రిమినల్ పీసీ స్టాండ్స్ ఫర్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్. క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్ ఆన్సర్ 4th ఆప్షన్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ కోడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జ్యూరీమెట్రిక్స్ అంటే ఏమిటి. జ్యూరీమెట్రిక్స్ ఇట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాజిక్ అండ్ స్టాటిస్టిక్స్ ఇన్ లా. జ్యూరీమెట్రిక్స్ అంటే చట్టంలో తర్కం మరియు గణాంకాల వాడకంని మనం జ్యూరీమెట్రిక్స్ అంటాము. యూజ్ ఆఫ్ లాజిక్ అండ్ స్టాటిస్టిక్ ఇన్ లా, జ్యూరీమెట్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ లా స్కూల్స్ ఆర్ అంటే న్యాయ కళాశాలలో నమూనా కోర్టులు అంటే ఏంటివి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లీగల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమాజినరీ కేసెస్ ఆర్గ్యూడ్ బై 2 అపోజింగ్ స్టూడెంట్స్ బిఫోర్ ఎ బెంచ్ ప్రిటెండింగ్ టు బి ఎ రియల్ కోర్ట్. అంటే ఒక ఇమాజినరీ కోర్ట్ని క్రియేట్ ఒక ఇమాజినరీ కోర్టులో న్యాయ సమస్యలను వాదిస్తున్నట్లు స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడం, దాన్ని మూట్స్ అని అంటాం లా కాలేజెస్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇన్ మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారం షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఏంటి అని అడిగితే ఇట్ ఈజ్ రిలీజియస్లీ న్యూట్రల్. అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ రిలీజియన్కి ఆ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు అనేది అలా ఏం లేదు. ఇట్ ఈస్ న్యూట్రల్ మతపరమైన తటస్థ. న్యూట్రల్, రిలీజియస్లీ న్యూట్రల్. షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఈజ్ రిలీజియస్లీ న్యూట్రల్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ నాట్ బీన్ ఏ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టిల్ 2009. 2009 వరకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి న్యాయమూర్తిగా పని చేయని మహిళ ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ. ఆమె జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా. మిగతా కింద 3 న్యాయమూర్తులుగా పనిచేశారు, కానీ జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా 2019 వరకు చేయలేదు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెర్జురీ. పెర్జురీ అనే పదానికి అర్థం ఏంటి. లయింగ్ ఆన్ ఓత్, అబద్ధపు ప్రమాణాన్ని మనం పెర్జురీ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్. మనకి తెలుసు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక క్వాలిఫైడ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఎలక్ట్ చేసుకుంటారు. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని మనం ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. దాంట్లో ఎవరెవరు ఉంటారో అని అడుగుతున్నారు. ఎవరెవరు ఉంటారు అంటే ఆప్షన్ వచ్చేసి 4th ఆన్సర్. ఒకసారి చూద్దాం. ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అంటే all the elected members of both the houses of parliament. What are the both the houses of parliament? Lok Sabha and Rajya Sabha. Ante MPs, Lok Sabha inka Rajya Sabha MPs andaru, and all the elected members of all state legislative inka mita ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని స్టేట్స్లోని స్టేట్ లెజిస్లేటివ్ యొక్క మెంబర్స్ అంటే MLAs, నాట్ MLCs.
మనకు తెలుసు స్టేట్ లెజిస్లేటివ్స్లో 2 ఉంటాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. దీంట్లో ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకోవడానికి ఆల్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఎమ్మెల్యేస్, అంటే మొత్తంగా చూసుకుంటే ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఎట్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఇన్ జెనీవా. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చూసుకోవాలి రిలేటెడ్గా, అంటే WHO హెడ్ క్వార్టర్స్ అలాంటివి, UNO హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మనకి తెలుసు అంతర్జాతీయ న్యాయస్థానం తెలుసు, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో కింది వాటిలో ఏది కాదు అని అంటున్నారు. సో అంతర్జాతీయ నేరాలను నిర్ణయిస్తుంది, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డస్ నాట్ డిసైడ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్, అంతర్జాతీయ నేరాలను నిర్ణయించదు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్. మనకు తెలుసు IPRs ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్ ఉంటాయి, కానీ కాంట్రాక్ట్స్ ఉండవు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే కాంట్రాక్ట్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కావు. నెక్స్ట్ క్వశ్చన్, in Joseph Shine versus Union of India decided recently, the Supreme Court decriminalized the offence of. మొన్న మధ్య జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఈ నేరానికి శిక్ష లేదని చెప్పింది. ఏ నేరం? అడల్టరీ, వివాహేతర సంబంధానికి శిక్ష లేదు అని ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, అడల్టరీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్లమెంటరీ కమిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వాచ్ డాగ్ అండ్ గార్డియన్ ఆఫ్ పీపుల్ అగెన్స్ట్ అఫీషియల్ నెగ్లిజెన్స్ ఆఫ్ కరప్షన్. అంటే ఏ పార్లమెంట్ యొక్క కమిటీ కింది వాటిలో అవినీతి ఇంకా అధికారిక నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజల వాచ్ డాగ్ మరియు సంరక్షకుడిగా వర్ణించబడింది అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది వాచ్ డాగ్ ఆర్ గార్డియన్ అగెన్స్ట్ అఫీషియల్ నెగ్లిజెన్స్ కరప్షన్కి లా భావించబడింది ఏంటంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిజల్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అని దేన్ని అంటాం అంటే మనకి ఒక విజయవంతమైన క్రిమినల్ విచారణ ఫలితం ఏంటిది? ఒక క్రిమినల్ విచారణ విజయవంతం అయ్యింది అంటే దాని రిజల్ట్ ఏది వస్తే మనం విజయవంతం అవుతామా అంటే దట్ ఈస్ నిరూపణ, నేర నిరూపణ అయితేనే మనం దాన్ని సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అంటాం. క్రిమినల్ విచారణలో ముఖ్యమైనది నేర నిరూపణ, కన్విక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? కింది వాటిలో మొదటి ముఖ్య సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు అంటే వజహత్ హబీబుల్లా అనేటైన ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ విచ్ హైకోర్ట్ డస్ లక్షద్వీప్ ఫాల్స్? లక్షద్వీప్ ఐలాండ్స్ అంటే ఇది ఒక యూనియన్ టెరిటరీ, ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అంటే కేరళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి కేరళ హైకోర్టు పరిధిలోకి లక్షద్వీప్ ఐలాండ్స్ వస్తాయి. వాట్ ఈజ్ అన్ ఎకో మార్క్? మనకి అగ్మార్క్ తెలుసు, అలాగే ఎకో మార్క్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 2, ఆప్షన్ 2 అంటే ఎకో మార్క్ ఈజ్ ఎ స్కీమ్ ఫర్ లేబులింగ్ పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రియల్ యూనిట్. ఎకో అంటే ఎన్వైర్న్మెంట్, అంటే పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీ యూనిట్స్. గుర్తుపెట్టుకోండి, ఎకో ఫ్రెండ్లీ అంటే ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ అనుకోకండి. పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రియల్ యూనిట్స్, ఎకో మార్క్ పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రియల్ యూనిట్స్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్, రేప్ ఇన్వాల్వ్స్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ అగెనిస్ట్. మనకు తెలుసు బలాత్కారం అనేది దీనిని ప్రభావితం చేసే నేరం. ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అగెనిస్ట్ హ్యూమన్ బాడీ, మానవ శరీరం. నెక్స్ట్ క్వశ్చన్,
India became the member of United Nations in the year. Very very important, easy repeated question. ఇండియా ఐక్యరాజ్య సమితిలో అంటే యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడు భాగ్య సభ్యత్వం పొందింది, ఏ సంవత్సరంలో అంటే 1945. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. A child born after 281 days from father's death is presumed to be. తండ్రి మరణం తర్వాత 281 డేస్ తర్వాత జన్మించిన బిడ్డని ఏ విధంగా భావించబడుతుంది అంటే 281 మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 9 months కన్నా ఎక్కువనా 9 months కన్నా తక్కువనా మనకు అర్థమైపోతుంది అక్కడ. సో 281 డేస్ తర్వాత జన్మించిన బిడ్డని ఇల్లెగిటిమేట్ అంటాము, అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డ అని అంటారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ కోడ్ ఆఫ్ లా ఇన్ ఇండియా. మనకి లా కోడ్స్ ఆఫ్ ఇండియా ఉంటాయి, దాంట్లో ఓల్డెస్ట్ కోడ్ ఆఫ్ లా ఏంటంటే మనుస్మృతి. ఇంపార్టెంట్ వన్, మనుస్మృతి అనేది భారతదేశంలో అత్యంత పురాతనమైన చట్టం మనుస్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ జడ్జ్మెంట్ డెటార్. రుణగ్రస్తునిగా ఎవరిని అంటారు అంటే ఏ పర్సన్ అగెన్స్ట్ హూమ్ ఏ డిక్రీ ఈజ్ పాస్డ్. వ్యతిరేకంగా డిగ్రీ జారీ చేయబడిన వ్యక్తిని చేసిన వ్యక్తిని కాదు, చేయబడిన వ్యక్తిని మనం రుణగ్రస్తుడు, జడ్జిమెంట్ డెటార్. ఇలానే జడ్జిమెంట్ క్రెడిటార్ అని ఉంటుంది, అలాంటివి చూసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి ఏ పర్సన్ అగెన్స్ట్ హూమ్ ఏ డిగ్రీ ఈజ్ పాస్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ పార్టీ టు ఏ కేస్ బై హిస్ ఓన్ అడ్వకేట్ ఈజ్ కాల్డ్. అంటే ఒక పార్టీ తన సొంత న్యాయవాదితోని కేసుని పరీక్షించడాన్ని ఏమంటారు అంటే చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు. క్రాస్ ఎగ్జామినేషన్ కాదు, చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఆన్సర్ ఈస్ చీఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ క్వశ్చన్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై విచ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. మనకి జిఎస్టీ ప్రవేశపెట్టారు కదా, అది కాన్స్టిట్యూషన్లోని ఎన్నో సవరణ ద్వారా ప్రవేశపెట్టారు అంటే 101 అమెండ్మెంట్. అలాగే జమ్మూ కాశ్మీర్ గురించి అది ఏ సవరణ, ఎన్నో అమెండ్మెంట్ అలాంటివి కూడా చూసుకోవాలి. జిఎస్టీ మాత్రం 101వ సవరణలో ప్రవేశపెట్టారు రాజ్యాంగంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం 2019 ఇప్పుడు కూడా జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. న్యాయ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరైనా అడుగుతున్నారు, జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ ప్రెజెంట్ హౌ మెనీ ఫీమేల్ జడ్జెస్ ఆర్ దేర్ ఇన్ సుప్రీం కోర్ట్. 2019 ప్రకారం అయితే 3 ఉన్నారు, ఇప్పుడు ఒకసారి మీరు చూసుకోవాలి. ఎట్ ప్రెజెంట్ హౌ మెనీ ఫీమేల్ జడ్జెస్ ఆర్ దేర్ ఇన్ ద సుప్రీం కోర్ట్ 3. నెక్స్ట్ క్వశ్చన్. Who was the first female judge of Supreme Court? Very important question, repeated question. Supreme Court మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే she is జస్టిస్ ఫాతిమా బీవి. సుప్రీం కోర్ట్ యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ఫాతిమా బీవి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్షనబుల్ రాంగ్. అంటే కింది వాటిలో దేని విషయంలో న్యాయపరమైన చర్య తీసుకోవచ్చు. యాక్షనబుల్ రాంగ్, యాక్షన్ తీసుకోవచ్చు తప్పు చేస్తే. ఫస్ట్, నష్టం లేకుండా హక్కు భంగం కలిగినప్పుడు. హక్కు భంగం కాకుండా నష్టం కలిగినప్పుడు తీసుకోలేము. బోత్ కాదు, నన్ ఆఫ్ దిస్ కాదు. సో ఇంజూరియా సీనే డామ్నం, నష్టం లేకుండా హక్కు భంగం కలిగినప్పుడు. హక్కు, రైట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. నష్టం లేకుండా హక్కు భంగం కలిగినప్పుడు కూడా మనం చర్య తీసుకోవచ్చు. యాక్షనబుల్ రాంగ్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ లా డీల్స్ విత్. పరిపాలనా చట్టాలు కింది వాటిని సంబంధించినవి. ప్రొసీడ్యూర్ టు బి ఫాలోడ్ బై ద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ their powers and functions. Second option, remedies available to a person in case of violation of his rights by the administrative authorities. Methods of control of powers of the administrative authorities. All the above. అడ్మినిస్ట్రేటివ్ చట్టం, పరిపాలనా చట్టం ఈ కింది ఈ 3 ఫంక్షన్కి సంబంధించి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ చట్టంలో కంపల్సరీ ఈ 3 ఉండాల్సిందే. సో ఆన్సర్ ఆల్ ది అబోవ్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్ట్రైన్స్ డీల్ విత్
సెంటర్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్షిప్స్. మనకి తెలుసు మన ఇండియాది ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి సెంటర్కి కొన్ని పవర్స్, స్టేట్కి కొన్ని పవర్స్ డివైడ్ అయి ఉంటాయి. ఇంకా రిలేషన్స్ సెంటర్కి స్టేట్కి లెజిస్లేటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియల్, ఫైనాన్షియల్, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ ఉంటాయి. దాంట్లో ఈ కింది వాటిలో ఏ డాక్ట్రైన్ సెంటర్ ఇంకా స్టేట్ యొక్క లెజిస్లేటివ్ పవర్స్కి రిలేట్ అయి ఉంటుంది అంటే సెకండ్ డాక్ట్రైన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్. అంటే ఈ డాక్ట్రైన్ ప్రకారం లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే ఇక్కడ సెంటర్ అండ్ స్టేట్ కొన్ని పవర్స్ని ఎలా డివైడ్ చేసుకుంటారు, ఈ మ్యాటర్స్ పైన సెంటర్ లా మేక్ చేయాలి, ఈ మ్యాటర్స్ పైన స్టేట్ లా మేక్ చేయాలి. ఇలా సపరేట్ డివైడ్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక మ్యాటర్ పైన డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ దాని యొక్క పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటే ట్రూత్ చూడాలి. ఆ మ్యాటర్ యొక్క ఆ లా మేకింగ్ సబ్జెక్ట్ యొక్క ట్రూత్, దాని నేచర్, ఇంకా ఆ మ్యాటర్ యొక్క ట్రూత్ చూసి అది సెంట్రల్కి ఇవ్వాలా దాన్ని స్టేట్కి ఇవ్వాలా అనేది చెప్తుంది. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ తోటి డీల్ చేసే డాక్ట్రైన్ ఏంటి అంటే డాక్ట్రైన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశం మొట్టమొదటి అటార్నీ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు అంటే ఎంసీ సెతల్వాద్ అనేటైన భారతదేశానికి మొట్టమొదటి అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫ్రీ ఇండియా. అంటే ఫ్రీ ఇండియా అంటే స్వతంత్రపు భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతాం. ఈజ్ హరిలాల్ కనియా, జస్టిస్ హరిలాల్ కనియా. ఇలాంటి స్టాటిక్ నేమ్స్, ఫిక్స్డ్ నేమ్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు అంటే ఫస్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ కనియా, స్వతంత్రపు భారతదేశం యొక్క. నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి తెలుసు మనకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం బిఆర్ అంబేద్కర్ని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తాము. ఇంకా అలాంటివి ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ అబౌట్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా టు హూమ్ విల్ ఇట్ బి రిఫర్డ్. అంటే ప్రెసిడెంట్ యొక్క ఎన్నికల వివాదం వచ్చినట్లయితే ఎవరు దాన్ని పరిష్కరిస్తారు మనకి తెలుసు. అలాంటి లెజిస్లేటివ్ మ్యాటర్స్లో ఏమన్నా వివాదాలు వస్తే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. ప్రెసిడెంట్ ఎన్నికల్లో వివాదం వస్తే సుప్రీంకోర్టు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఎ పర్సన్ హ్యాస్ టు బీ ఏ హైకోర్ట్ జడ్జ్ టు బికమ్ ఏ సుప్రీంకోర్ట్ జడ్జ్. అంటే ఒక జడ్జ్ సుప్రీంకోర్టు జడ్జి కావడానికి ముందు అతను హైకోర్టులో ఎన్ని సంవత్సరాలు జడ్జిగా న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి అంటే కనీసం 5 సంవత్సరాలు హైకోర్టులో జడ్జిగా పనిచేస్తేనే అతను సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేయడానికి నియమితులవ్వడానికి అర్హుడవుతాడు. 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ ద రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. అంటే రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఎవరిని పరిగణిస్తున్నాం మనము? వి ప్రభాకరన్ అనేట ఆయన రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఇలాంటి కొన్ని ఫేమస్ కేసెస్ గురించి మీరు కంపల్సరీ కేస్ స్టడీ చేయాలి అండి లా సెట్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు. అది చాలా చాలా ఉపయోగపడుతుంది మీ కేస్ అనాలిటిక్స్ స్కిల్స్కి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఎ జూరిస్ట్ కెన్ బికమ్. అంటే ఒక న్యాయ కోవిదుడు. జూరిస్ట్కి జడ్జ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. జడ్జ్ అంటే ప్రాక్టీస్ చేసేటైన న్యాయవాదిగా. న్యాయ కోవిదుడు అంటే హీఈస్ ఎ పర్సన్ హూ ఈ స్పెషలిస్ట్ ఇన్ రీసెర్చ్ ఇన్ సబ్జెక్ట్ ఆఫ్ లా గురించి అనలైజ్ చేస్తాడు, రీసెర్చ్ చేస్తాడు, వాళ్ళని మనం జూరిస్ట్ అంటాం. ఈ జూరిస్ట్ ఏమవ్వచ్చు అంటే సుప్రీంకోర్టు జడ్జ్ కావచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వేర్ కెన్ ఏ హైకోర్ట్ జడ్జ్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్. అంటే ఒక హైకోర్ట్ జడ్జ్ తన రిటైర్మెంట్ తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే ఇతర హైకోర్టులో చేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో కూడా చేసుకోవచ్చు. అంటే ఆన్సర్ బోత్ 1 and A ఇన్ ఎనీ అదర్ హైకోర్ట్ అండ్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆల్సో. పార్ట్ సి కూడా అయిపోయింది. నా అంతవరకు నా బెస్ట్ నేను ట్రై చేశాను. నేను లా సైడ్, నా సబ్జెక్ట్ లా సైడ్ కాదు, కామర్స్ సైడ్. అయినా కూడా నేను మీకు లా ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క నాకు ఇంట్రెస్ట్ ఉండి మీకు లా ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ఒక బ్రీఫ్ 2019 యొక్క పేపర్ని ఇచ్చాను అని అనుకుంటున్నాను. ప్లీజ్
ఇవి ఏబిసి పార్ట్ సి 3 వీడియోస్ చూడండి, ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు ఇంకా లా సెట్ గురించి ఏ ఎడ్యుకేషన్ హెల్ప్ కావాలన్నా మీరు నన్ను కమెంట్లో అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ లా సెట్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.